ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 1 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రూతు గ్రంథం 1 అధ్యాయం 13వ వచనం. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయ్యను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినది అని వారితో చెప్పాను. వ్యాఖ్యానాంశం సహింపగలిగే శోధనే. వ్యాఖ్యానాంశం సహింపగలిగే శోధనే. వ్యాఖ్యానం: అవును, అలాగనే కనిపించినది కానీ తరువాత కార్యం వేరుగా తోచిన గదా. 4వ అధ్యాయము చూస్తే, ఒక కాలమందు యెహోవా నాకు విరోధి ఆయను అని నయోమి తన కోడలి కుమారుని కౌగిట కరచుకొని ఆనందించి, ముందు తాను అనుభవించిన కష్టమంతయు మరచి యెహోవాను కొనియాడును కదా. ఆ మనుమడు గొప్ప దావీదుకు తాత ఆయను కాబట్టి అతడు చెడినవాడు కాడు. కీర్తిగాంచేటటువంటి ఫలము కావాలనంటే కాలము కొంత జరిగిపోవలను. అయితే ఓపికతో ఆగిన వారికి సకాలమునకు గొప్ప భాగ్యము తప్పక లభించును. ఇది నిజముగా వాస్తవమైనది. దేవుని ప్రేమను గూర్చి సంశయించకండి. అసలు దేవుడు ప్రేమయ్యున్నాడు గాని మానవుడు తన అక్రమమును బట్టి దేవుని దెబ్బకు పాత్రుడై దెబ్బపడే సమయంలో తన్ను తాను తగ్గించుకొని తన పాపమునెరిగి దారికి రాక తన్ను కొట్టేవానినే అన్యాయముగా దూషించనారంభించును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడని విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనంలో వ్రాసినది దీనికి సరిపోవుచున్నది. క్రీస్తును నమ్మి దేవుని బిడ్డవు కమ్ము. తరువాత తండ్రి పెట్టు శిక్షకు కూడా విసుకవద్దు. గోడ అవతల నుండేది మనకు తెలియదు. నయోమి దగ్గరనున్న పరిస్థితులను చూచి విసిగిపోయాను. దేవుడు కొంత సమయానికి సహాయముగా గొప్ప బోయజును పంపనయ్యున్నాడని ఆమెకు తెలియదాయను. ఓపికను నమ్మకమును రక్షకుని యందు ఉంచినచో గొప్ప ఫలితములు పొందేదము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.